పరమేశ్వరుని లీలలు అనంతం. దేశవ్యాప్తంగా అనేక చోట్ల లింగ రూపంలో లెక్కలేనన్ని చోట్ల భక్తులని కరుణిస్తుంటారు. కానీ ఒకే ఒక్క చోట మాత్రం శివలింగం నుంచి విషం ఊరుతుంది అంటే వినడానికి విచిత్రంగా ఉందా? ఈ శివలింగం ఎక్కడుందో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్‌లోని కలిన్సార్ కోటలోని శివలింగం చెమటలు పట్టినట్టుగా విషం ఊరుతుంది. దీనికి 2 ఇతిహాసాలున్నాయి. క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన కాలకూట విషాన్ని పరమేశ్వరుడు గొంతులో దాచి దాని నుంచి ప్రపంచాన్ని రక్షించాడు. ఆ తర్వాత ఈ విషం నుంచి ఉపశమనం పొందేందుకు భూమిపైన తిరుగుతూ ఉత్తరప్రదేశ్‌లోని కలిన్సార్ ప్రాంతంలో ఉపశమనం పొందారట. కాలం అంటే మృత్యువుని జయించిన ప్రాంతం కాబట్టి కాలంజేయ ప్రాంతం అని పేరు వచ్చింది. కాలక్రమేణా కలిన్సార్‌గా మారింది. ఈ విష ప్రభావాన్ని జయించిన తర్వాత శంకరుడు ఇక్కడ లింగ రూపంలో వెలిశారని, ఆ కాలకూట విషమే నేటికీ చెమట రూపంలో బయటకు వస్తుందని భక్తులు భావిస్తుంటారు. స్థానికులు చెప్పే మరో కథనం కూడా ఉంది. ఒకప్పుడు దుర్గాదాన్ అనే రాక్షసుడు నివసించేవాడు. రాక్షసుడైన అతను అచంచలమైన శివభక్తితో ఉండేవాడట. తనను ఎవరూ జయించలేని వరం కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. అతను తపస్సును మెచ్చిన శంకరుడు ఆ రాక్షసుడికి అడిగిన వరం ఇచ్చేశాడు. వరప్రభావంతో చెలరేగిపోతున్న రాక్షసుణ్ణి అణిచేందుకు హరుడు దిద్దుబాటు చర్యలకి దిగాడు. దుర్గాదాన్ను లింగ రూపంలో మార్చేశాడు. అయితే రాక్షసుడి యొక్క ప్రభావం అతనిని వెంటాడింది. అదే ఆ విగ్రహం నుంచి విషంలా ఊరుతుందని స్థానికుల నమ్మకం. ఈ వీడియో వర్తి అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.